థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకి ముఖ్యంగా 3 పార్టీలు దూకుడు మీద ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడు మనము బీఆర్ఎస్ విషయానికి వస్తే నిజంగా చెప్పాలంటే సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయి వరకు ఓట్ బ్యాంక్ అనేది అంటే ఉండే, బట్ స్టిల్ ఇప్పటికి ఉందా? ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని పర్వతగిరి ప్యాక్స్ చైర్మన్ ఉన్నటువంటి మనోజ్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సో పర్వతగిరి మండలం విషయానికి వస్తే 33 గ్రామ పంచాయతీలు ఉంది. సో ఈ 33 బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా, కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా, ఇందులో ఎన్ని కైవసం దిశగా బీఆర్ఎస్ అడుగులు వేయబోతుంది? ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం సార్. మీకు, మీ సబ్స్క్రైబర్కు, మీ BVR న్యూస్ ఛానల్కి అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చి 3 years అనుకుంటా, 3 years అనుకుంటా, మళ్ళీ ఇప్పుడే వచ్చిన. బాగున్నారు సార్? ఓకే సార్. పర్వతగిరి మండలానికి ప్యాక్స్ చైర్మన్గా మీరు ఉన్నారు సార్. ఎట్లా నడుస్తుంది పర్వతగిరి మండలంలో మీ ఎలక్షన్ అవి బాధ్యతలు అంటూ ఎట్లా నడుస్తుంది? మీకు ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ? సార్ నిన్నటి వరకు నామినేషన్స్ పూర్తయినాయి. దాదాపు 33 గ్రామ పంచాయతీలలో పోటీ బాగా ఉన్నది. ఇనానిమస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ ఉందా? లాస్ట్ టైం 2018లో దాదాపు 16 సర్పంచ్లు ఇనానిమస్ అయి ఉండే సుమారుగా. ఇప్పుడు అట్లాంటి అవకాశాలు అయితే కనపడతలేవు. అన్ని విలేజ్లలో కూడా పోటీ హోరాహోరీగా ఉన్నది. అంతే, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ లేదా? ఇలా మీరు చెప్పిన మాటలో బీజేపీ అయితే కొన్ని దిక్కులో ఉండొచ్చు, వాళ్ళు కూడా పోటీలు ఉన్నారు. కాకపోతే బీజేపీతో మేము కూడా అలయన్స్ మాట్లాడుతూ ఉన్నాం. ఇది మండలం వరకు బీజేపీతో అలయన్స్ మాట్లాడుతున్నాం. మండలం వరకు సీట్ల సర్దుబాటు చేసుకుందామని అనుకుంటా ఉన్నాం. ఓకే, 1-2 దిక్కులు అది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉందా? 2-3 దిక్కుల వాళ్ళకు కూడా బలం ఉన్న కాడ వాళ్ళకు ఇచ్చి మిగతా దిక్కుల వాళ్ళు మా సపోర్ట్ తీసుకోవాలనుకుంటాను. అంటే ఇది మీ మండలం వరకేనా? పైన అధిష్టానానికి సంబంధం లేదు, మండలం వరకే. మండలం వరకే ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొన్ని విలేజ్లలో కూడా వాళ్ళకు బలం ఉన్న కాడ వార్డులు కూడా ఇచ్చి అక్కడ లోకల్గా మా సర్పంచ్ అభ్యర్థులకు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాం. చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా పూర్తిగా ఫైనల్ కాలే, చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ గారు ఒక మాట అన్నారు, 33 మేమే గెలుచుకుంటామని చెప్పేసి. దీని మీద మీ కామెంట్? 33 అంటే అది సాధ్యమయ్యే పని కాదు. మేము మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు అయితే మండలంలో గెలుస్తాం. 33 పంచాయతీలలో మెజార్టీ సీట్లు గెలుస్తాం. మెజార్టీ అంటే ఉంటుందా? 20 చిల్లర ఉంటుందా? టోటల్గా అంచనా అయితే ఉన్నది. మెజార్టీ సీట్లు కాంగ్రెస్ కన్నా ఎక్కువ గెలుస్తామనే ఒక అంచనా అయితే ఉన్నది. ఎందుకంటే ఎక్కువ ఉన్నది. ఎందుకు అంటే అన్ని వర్గాలలో ప్రజలు విసిగి వేసారిపోయారు. రైతులలో విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామీణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ పట్టు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ పట్టు ఉంటుంది. బలమైన క్యాడర్ పార్టీకి ఉన్నది గ్రామాలలో. వాస్తవంగా ఏంటంటే మాకు కాంగ్రెస్ కన్నా ఎక్కువ పోటీ మా పార్టీలో ఉన్నది ప్రజెంట్గా గ్రామాలలో. నామినేషన్ల విధానాలు కానీ మేము ఇప్పటి వరకు క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఎందుకంటే పోటీ ఎక్కువ ఉన్నది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కొన్ని విలేజ్లలో క్యాండిడేట్స్ కూడా లేరు నాకు నా అవగాహన ప్రకారం. కాంగ్రెస్ వాళ్ళేమో నాతో చెప్పిన మాటలు ఏంటంటే ఒక్కొక్క విలేజ్కి 2 నుంచి 3 పోటీ పడతా ఉన్నారు. కావచ్చు, వాళ్ళ కొన్ని విలేజ్లలో వాళ్ళకి అట్లున్నది. మాకు అంతగానే ఎక్కువ ఉన్నది పోటీ. ఒకటి నేను నిజంగా మొన్ననే చూసిన, చింతన ఎక్కువ 5 members ఉన్నారు మీ పార్టీలోనే. ఇంకా అది ఫైనలైజేషన్ అయిందా? కాలే. ఇప్పుడు మాకు ఒక చింతన ఎక్కువ ఉన్నాయి కదా సార్. ఏనుగల్లో అదే పరిస్థితి ఉన్నది. గోపనపల్లి, కుంకపాక, అన్నారం, పర్వతగిరి, ఇవి అన్ని మెయిన్ మీకు పిల్లర్స్. ఇవి చాలా. ఇప్పుడు బూరుగుమూడలు 2 ఉన్నారు, వడ్లకొండ, ఇలాంటి విలేజ్లలో మాకు కూడా క్యాండిడేట్లకు మేము కూడా ఫైనల్ చేయలే. ఓకే, ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే ఇప్పుడు మీకు క్యాండిడేట్స్ ఉన్నారు, ఒక 3-4 ఉన్నారు. ఓకే, కానీ మీకు సంస్థాగతంగా గ్రామ స్థాయిలో ఓట్ బ్యాంక్ అదే రేంజ్లో ఉందా? 100% సార్. ఇప్పుడు ఎట్లా చెప్తారు 100% అని ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు మా పార్టీ క్యాడర్ ఇక్కడ చెక్ చెదరలే వాస్తవంగా. సరే, వాస్తవంగా ఏంటంటే పోయినసారి ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు గెలవచ్చు. అదొక గాడుపు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వచ్చిన గాడుపుతో న్యూట్రల్ ఓట్స్ ఏమవుతున్నాయో వాళ్ళకి పడ్డాయి. దానివల్ల వాళ్ళు గెలవగలిగారు. కానీ మా క్యాడర్ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా చెక్ చెదరలే. ప్రజలలో ఏంటంటే ఇప్పుడు ఓటర్లు దేవుళ్ళు,
వాళ్ళే ప్రజా తీర్పు డిసైడ్ చేసేది. ఓటర్లలో మార్పు వచ్చింది, మా క్యాడర్ మాకు ఉన్నది, ఓటర్లలో మార్పుతో మేము గెలవగలుగుతామని చెప్తాము. 2 సంవత్సరాలు ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు వస్తే 2వ సంవత్సరం, ఇంచుమించుగా 2వ సంవత్సరంలోకి ఉన్నాం. కాబట్టి మనం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటా ఉంది, వ్యతిరేకత కంప్లీట్గా వచ్చింది అని మీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు. ఇది మీకు ప్లస్ పాయింట్ అవుతుందా? అయితే సార్ ఇప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫెయిల్యూర్సే కదా మాకు ప్రతిపక్షాలకు లాభం జరిగేది. ఆ ఫెయిల్యూర్స్తోనే మేము ఈ ధీమా వ్యక్తం చేస్తాము, ఎందుకంటే ప్రజలలో వచ్చే నెగిటివిటీతోనే మేము దీన్ని చెప్పగలుగుతాము. ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఏమో 6 గ్యారెంటీస్ని ముందు పెట్టుకొని గడప గడపన ఓట్లు అడిగే ప్రయత్నం చేయబోతున్నారు. మరి మీరు ఏం చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు గడప గడపన? 6 గ్యారెంటీలు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన 420 హామీస్, అందులోనే 420. 6 గ్యారెంటీలలో వాళ్ళు ఏం అమలు చేసిందని అడగలుగుతారు. ఇప్పుడు 6 గ్యారెంటీ ఫ్రీ బస్సులో పూర్తిగా కూడా అన్ని బస్సులు కాదు, దాదాపు ఫ్రీ బస్సులు ఎక్కేది గ్రామీణ ప్రాంతంలో పల్లె వెలుగులు, డీలక్స్లు తప్ప వేరే బస్సులు కాదు. ఒక ఫ్రీ బస్సు ఇవ్వగలిగారు. దానికి తోడుగా ఏంటి, డబుల్ ఛార్జ్ చేసిండు మొగోళ్ళకు. భార్యలు ఫ్రీగా పోతే భర్తలు వాళ్ళ ఛార్జ్ కడతాను. క్లియర్, ఇది మన తెలంగాణ రాష్ట్రంలో జరిగేది అదే. తదుపరి 2500 మహిళలకు ఇస్తాను, 20 రోజువారికి ఇవ్వలే. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్స్ 4000 చేస్తాను, ఈరోజు చేయలే. వికలాంగులు 6000, ఈరోజు 4000 ఉన్నాయి. ఏదైతే పాత పద్ధతిగానే స్కీమ్స్ అమలు అవుతా ఉన్నాయి చెప్తే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా ఫిలప్ కాలే. తులం బంగారం ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఈ రోజు వరకు తులం బంగారం కాదు, 1,00,000 ఇవ్వడమే దాదాపు ఇంకా పెండింగ్ ఉంది, అంటే లేట్ అవుతా ఉన్నది. వాళ్ళు ఏమంటారు అంటే గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డ్స్ మీరు ఒకటి కూడా ఇవ్వలేకపోయి ఇప్పుడు మేము ఇస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రధానంగా మీ మీద పెడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ సార్, రేషన్ కార్డ్ అనేది 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఒకసారి వాళ్ళు ఆన్లైన్లో పోయి ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిన లిస్ట్ తీస్తే తెలిసిపోతుంది. వాళ్ళు ఇచ్చిన రేషన్ కార్డులు ఎక్స్పోజ్ చేసుకొని ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలతోనో లోకల్ లీడర్లతోనో ఎక్స్పోజ్ చేసి ఇచ్చింది తప్ప రేషన్గా కొత్తగా ఇచ్చింది. అంతకుముందు ప్రభుత్వంలో కూడా రేషన్ ఇచ్చినాం. ఇప్పుడు దాంట్లో ఏమున్నది సార్, రేషన్ కొత్త ఇచ్చినాం అనేది. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నది, ఆ అబ్బాయి తండ్రితో ఉంటాడు పెళ్లి కాకముందు, అక్కడి నుంచి అమ్మాయిని డెలిట్ చేసి ఇక్కడి నుంచి అబ్బాయిని తల్లిదండ్రుల నుంచి డెలిట్ చేసి వానికి కార్డు ఇస్తే గదే రేషన్. కొత్తగా ఎవరు ఉంటారు, ఇప్పుడు పుట్టిన పిల్లలకే రేషన్. పాతగా ఉన్న వాళ్ళు అందరూ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో రేషన్ వచ్చింది, కాకపోతే పెళ్లి కాని పిల్లకు తల్లిగారింటి కాడ వచ్చింది. పెళ్ళైన పిల్లగానికో చేసుకోకముందు తండ్రితో ఉన్నాడు, దాన్ని డివైడ్ చేసి రేషన్ ఇచ్చిండు. కొత్తగా పుట్టిన పిల్లల్ని యాడ్ చేసిండు, అది గతంలో కూడా జరిగింది. మీరు ఆన్లైన్లో పోతే తెలుస్తుంది 2014-23 ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చింది. మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఆ రకంగా మీ మీద చెప్తున్నట్టు ఆరోపణ చెప్తే మా ప్రతిపక్ష పాత్రగా మేము చెప్పినాం కదా, అసెంబ్లీలోనే మా కేటీఆర్ హరీష్ రావు క్లియర్గా చెప్పిండు కదా, మేము ఇంత రేషన్ మా ప్రభుత్వంలో మేము ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చినాము, ప్రభుత్వానికే చెప్పిండు కదా క్లియర్గా. రైట్. ఇప్పుడు మీరు పర్వతగిరి మండలం విషయానికి వస్తే మీరు బీజేపీతోనే టైఅప్ అవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు, ప్లానింగ్స్ కూడా జరుగుతూ ఉంది, ఆ రకమైన ప్రాసెస్ జరుగుతూ ఉందా మీరు అన్నారు. అవును. మీలో ఏమన్నా భయాందోళన స్టార్ట్ అయిందా? అట్లేం లేదు సార్, బీజేపీకి మేము ఏంటంటే మొదటి నుంచి కూడా బీజేపీ మాకు వాళ్ళ మధ్యలో అండర్స్టాండ్ ఉందా? ఉంది. ఓట్లు చీలిపోవద్దు అనేది ఒక ఆలోచన చేస్తా ఉన్నాం మేము కానీ వారు కానీ. ఓట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓట్లు చీలిపోతే అధికార పక్షానికి కొంత లాభం జరుగుతుంది. ఎన్ని గ్రామ పంచాయతీలకు మీరు అండర్స్టాండింగ్ పెట్టుకునే అవకాశం ఉంది? 33లో 33 ఏంటంటే మేము ఒకటే చెప్పినాము, దాదాపు 33 పెట్టుకున్నాము. కాకపోతే బలమైన అభ్యర్థులు, మీరు గెలిచే అభ్యర్థులు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మాకు గెలిచే అభ్యర్థులకు మీరు సపోర్ట్ చేయండి అని చెప్పినాం. వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు. ఇది ఒక మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా పోతే మనకు మంచిగా ఉంటుంది అని చెప్పి మేము మాట్లాడినాం. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. 1-2 సార్లు చర్చలు కూడా జరిపినాం, మా పార్టీ లీడర్స్ వాళ్ళ పార్టీ లీడర్స్ కలిపి. అది ఇంకా చర్చలలో ఉన్నది. వాళ్ళు బలం ఉన్న కూడా వాళ్ళు నామినేషన్లు వేసుకున్నారు, మేము మొత్తం నామినేషన్లు వేసి పెట్టినాం. అది కనుక క్లియర్ అయితే కొన్ని దిక్కులో మేము విడ్డాస్ కావాల్సి వస్తుంది, మిగతా దిక్కులో వాళ్ళు కావాల్సి వస్తుంది. ఇది ఎప్పటిలోగా తేలే అవకాశం ఉంది? 3వ తారీఖు కన్నా ముందే తేలాలి. అంతే. అవును. ఈరోజు కూర్చుంటాం ఈవినింగ్. ఓకే. అంటే మీకు హెడ్ ఎవరైనా ఉన్నారా? ఆరూరు రమేష్ గారు అన్నట్టు వాళ్ళ పార్టీలో బీజేపీలో ఆరూరు రమేష్ గారా? బీజేపీలో ఆరూరు రమేష్ గారితో పాటు వాళ్ళు మరి వాళ్ళ మండల నాయకులు అయితే మాకు టచ్లోకి వచ్చిండ్రు, జిల్లా నాయకులు రాలే. మా తరఫున మేము మా దయాకర్ రావు గారితో మాట తీసుకొని మేము మాట్లాడుతాము. ఓకే. దయాకర్ రావు గారు దీనికి యాక్సెప్ట్ చేసి అయితే వారితో మాట తీసుకున్నాం, మీకు లోకల్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా చెప్పిండు. ఓకే. సో ఇది మీకు ఫలితాలు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది అని మీరు నమ్ముతున్నారా?
ఈ రకంగా మీరు ఒకరినొకరు సహకారం ఉంటుంది కదా పరస్పరం సార్, ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్ వాళ్ళకు ఉంటుంది కదా. ఖచ్చితంగా బీజేపీకి వేసే క్యాడర్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు మాకు కలిసి వస్తే బలమే కదా, 100% బలమే. 33లో మీరు ఒక 20 తీసుకొని వాళ్ళకి 13 ఇస్తారా? ఇంకా అట్లేం చర్చలు జరగలే. వాళ్ళు బలం ఉన్న కాడ వాళ్ళకి ఎన్ని దిక్కుల బలం ఉంటే అన్ని దిక్కులు ఇద్దామనేది ఒక ఆలోచన అనేది. గిన్ని అన్ని సీట్లు ఏం ఫైనల్ చేయలే. ఓకే. సో ఇప్పుడు జెడ్పీటీసీ క్యాండిడేట్ మీద ఫోకస్ ఏంటి మీ బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు సార్ మళ్ళీ రిజర్వేషన్లో మళ్ళీ మార్పులు జరుగుతాయి. కోర్టులో కేసు ఉంది అది. అంటే ఇప్పుడు అది కోర్టుల కేసు అని కాదు కానీ ఇప్పుడు 25% సెట్ బ్యాక్ చేయాలి కాబట్టి మన పరదగిరి మండలి ఎంపీపీ జెడ్పీటీసీ బీసీ జనరల్ అయింది కాబట్టి అది మళ్ళీ రిజర్వేషన్ మారే అవకాశం ఉంటాయి. జనరల్ కావచ్చు, బీసీ జనరల్ ఉండొచ్చు. అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని మీద చర్చ జరుగుతుంది. దాని క్యాండిడేట్ కానీ మీద డిసైడ్. మీరేమైనా బరిలో ఉండబోతున్నారా ఏంది? అట్లా అని ఏం లేదు, పార్టీ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు 33 గ్రామ పంచాయతీల్లో మీరు చేసిన డెవలప్మెంటే ఉంది, కొత్తగా ఏం జరగలేదు అనేది మీ వాదన. ఎస్, దీన్ని ఎట్లా నమ్మాలి? యాక్చువల్ సార్ 33 గ్రామ పంచాయతీలలో గతంలో కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాలలో కానీ వాళ్ళు చేసినట్టే వాళ్ళు చెప్పొచ్చు కదా. ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి పోతాము, వాళ్ళు ప్రజలకి వస్తా ఉన్నారు. మేము చేసినా మేము చెప్తాం, వాళ్ళు చేసేటి వాళ్ళు చెప్పుకుంటే దాంతో తేలిపోతుంది కదా, వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా. నమ్మడానికి ఏం లేదు, డిసైడ్ చేసేది ప్రజలు. రేపటి నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు పల్లె బాట పట్టనున్నారు. రోజుకొక జిల్లా, సరే ఒక రోజు జిల్లాలో 2-3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒకటే రోజు చుట్టేస్తూ ఉన్నారు. సో మీ పార్టీ నుంచి వెళ్ళి బలంగా మాట్లాడేందుకు వచ్చేటువంటి ఆస్కారం ఎవరున్నారు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఎవరు? మాకు ఇద్దరు నాయకులు, కేటీఆర్, హరీష్ రావు, ఇద్దరు కూడా బలంగా మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి కన్నా గొప్పగా మాట్లాడతారు. సబ్జెక్ట్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది. గతంలో 10 సంవత్సరాలు మంత్రి పదవి చేసిన అనుభవం ఉన్నది. రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ అనుభవం వాళ్ళకే ఉన్నది కదా. ఈ తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొచ్చింది దాంట్లో వాళ్ళ ఇద్దరు పాత్ర కూడా ఉన్నది కదా. కాబట్టి వాళ్ళే మాట్లాడతారు. 100%. ఓకే. మీ నినాదం ప్రజల్లోకి వెళ్తారు, మాట్లాడతారు, ఓకే. బట్ మీ నినాదం ఏం చెప్తారు? మీరు ముఖ్యంగా ప్రజల వద్దకి తీసుకెళ్లేటువంటి ఒకే ఒక నినాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏంటి మీ నినాదం? ఏంటిది? మా నినాదం ఒకటే, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ తీసుకుపోవడం మా నినాదం. ఫెయిల్యూర్స్ మేము చేసిన డెవలప్మెంట్ తీసుకుపోవడం నా నినాదం. ఇంకా వేరే ఏముంటుంది సార్? మేము ఏం చేసినా తెలంగాణ రాష్ట్రానికి అంతకుముందు ఉన్న తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడున్న తెలంగాణ ఎట్లున్నది, అంతకుముందు మన సాగెంత, ఇప్పుడు మన సాగెంత, అంతకుముందు మన రైతుల పరిస్థితి ఏంది, ఇప్పుడు మన రైతుల పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా. అంతకుముందు మన దగ్గర ఐటీ సెక్టర్ ఏ పద్ధతిగా ఉంటే ఇప్పుడు ఇవాళ ఐటీ సెక్టర్ ఏ పద్ధతిగా క్షీణించిపోతూ ఉన్నది రోజు రోజుకు. ఈ నిరుద్యోగ అంతకుముందు రియల్ ఎస్టేట్ కానీ మిగతా కానీ ఎంత బ్రహ్మాండంగా ఉండే, ఇప్పుడు ఎందుకు డౌన్ అయినాయి? ఇలా మీరే ఉన్నారు సార్. 1 ఎకరం భూమి అంతకుముందు గుండె మీద చేసుకుని నాకు 50 లక్షలు ఆస్తున్నా అని చెప్పుకునేది. ఈరోజు 20 లక్షలు కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు అమ్ముదామంటే కూడా అది 20 లక్షలు కొనేటోళ్ళు. మరి అంతకుముందు అది ఎందుకు ఉన్నది, ఇప్పుడు ఎందుకు లేదు? అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. ఓకే. పర్వతగిరి ప్రజలకు ఏం కావాలి సార్? యాక్చువల్లీ మీరు ప్రజల్లో ఉన్నారు, ప్యాక్స్ చైర్మన్గా ఉన్నారు, రైతులు మీ వద్దకు వస్తారు, రకరకాల సమస్యలతోనే రైతులు మీ వద్దకు వస్తారు. మీరు ఎన్నో విన్నరు, చూసిళ్ళు, కొన్నిసార్లు కూడా చేసిళ్ళు. యాక్చువల్లీ పర్వతగిరి ప్రజలకి ఏం కావాలి, ఏమి ఇస్తే బెటర్మెంట్గా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే? యాక్చువల్గా సార్ పర్వతగిరి 29,000 ఎకరాల సాగు భూమి ఉన్న ప్రాంతం మనది. ప్రజెంట్గా 29,000 ఎకరాల సాగు భూమి ప్రాంతం మండలం మొత్తం. అయితే నేనేమంటున్నా అంటే దానికి సరైన వాటర్ ఇవ్వాలి. మన ప్రాంతం నుంచి ఒక ఆకేరు వాగిపోతాం, దాని మీద పూర్తి స్థాయిలో చెక్ డ్యామ్స్ కట్టాలి. అంతకుముందు మేము కొన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినాం. ఇంకా 3 చెక్ డ్యామ్స్ కట్టేటి పెండింగ్ అయినాయి. టెండర్లు అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని ఇన్కంప్లీట్ చేసారు. అదేవిధంగా మనది ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్న మండలం. పూర్తిగా 99.99% రైతులు, ఎస్టీలు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి వాటర్ కావాలి, ఉచిత విద్యుత్ కావాలి, దానికి తోడుగా ఎరువులు, విత్తనాలు, ఇవన్నీ అవసరం ఈ ప్రాంతానికి సంబంధించి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా అవసరం. ఇవన్నీ కనుక సమకూర్చినట్టయితే పర్వతగిరి మండలం సస్యశ్యామలంగా ఉంటుంది. ఓకే. ప్లస్ మనం రూరల్ మండలాలల్లో, జిల్లాలనే రూరల్ మండలంలో మనది ఎడ్యుకేషన్ హబ్బు. మన దగ్గర సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, కస్తూర్బా కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ
హాస్టల్స్ కావచ్చు, బ్రహ్మాండమైన హై స్కూల్, ఇలాంటి వసతులు ఉన్న మండలం మనది. అవును, వాటికి సంబంధించి ఇంకా కొంత మెరుగుపరచాలి. గతంలో ఏ విధంగానైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న మన ప్రాంతాన్ని కొంత దాన్ని కూడా ఎడ్యుకేషన్ మీద కూడా కొంత ఖర్చు పెట్టి కొంత డెవలప్ చేయాలని నా ఆలోచన. యా, ఓకే. తండాల విషయానికి వస్తే మీ అంటే ఉందా మీకు అక్కడ పట్టు అనేది ఉందా? తండాల విషయానికి తండాల గ్రామ పంచాయతీలు అయినాయి కదా, సో మీకు పట్టు ఉందా? పర్వతగిరి మండలం వరకే నేను మాట్లాడేది తండాల గురించి. మనది 16 గ్రామ పంచాయతీ తండాలని. లాస్ట్ టైం 2019లో 16కు 16 పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. టోటల్గా 33 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్కటి దౌలత్ నగర్ గెలిచింది లాస్ట్ టైం. తండాలలో ఏ తండాలు కూడా ఖాతా తెరవలే వాళ్ళు. అదే ఈసారి నేను చెప్తున్నా ఖాతా తెలవలే. ఓకే, ఈసారి దాదాపు తండాలు హయ్యెస్ట్ మేము గెలిచేది తండాలు. అంతేనా? 100%. ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు, అక్కడ ఉన్న గిరిజనులు గత ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తేడా చూస్తూ ఉన్నారు. ఆ తేడాలో భాగంగా మాకు 100% తండాలు మేము గెలుతామనే నమ్మకం మాకున్నది. మా పోటీ కూడా తండాలలో విపరీతంగా ఉన్నది. యా, తండాలలో విపరీతంగా. ఒక తండా గురించి మనం మాట్లాడదాం. ఏబీ గ్రామ పంచాయతీ ఉంది. యా, ఈ ఏబీ గ్రామ పంచాయతీ గురించి ఏం చెప్తారు? ఏబీ తండల మాకు మంచి పట్టు ఉన్నది. దాని మంచి పట్టు ఉన్నది. దానికి ఏబీ తండకు 6 హామ్లెట్ విలేజెస్ ఉన్నాయి. ఒకటి సాయిరెడ్డిపల్లి, ఒకటి ఏబీ తండ, ఒకటి చాంప్లా తండ, ఒకటి తండ, బోటికాడు తండ, హక్యతండ. మొత్తం ఈ 6 సంబంధించింది సుమారుగా 500 చిల్లర ఓట్స్. దీంట్లో ఏమైపోతుంది, తండాలల్లా ఇటు పక్కన్నోడు ఇటు పక్కనికి ఎత్తాడు, అటు పక్క నిలబడితే అటు పక్కనికి ఎత్తాడు. అంటే వాళ్ళకు కొంత ఫీలింగ్, మా ఊడు అనే ఫీలింగ్ ఆ తండాల. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ లోపల ఒకటి ఈయన గెలితే ఇక్కడ గ్రామ పంచాయతీ కడతాం మా తండాలనే అనేది ఆయనకు ఉన్నది. ఇటు సైడ్ ఆయనకు ఈయన గెలితే మా తండాలనే గ్రామ పంచాయతీ ఈయనకు ఉన్నది. దాన్ని బట్టి ఏంటంటే ఏబీ తండాలో జరిగింది లాస్ట్ టైం కూడా. ఈ హక్యా తండ, బోటికాడు తండ, ఉట్టి తండ వాళ్ళు ఓట్లకు రాలే. అవును, బహిష్కరించారు వాళ్ళు. అలా 3 వార్డులు సర్పంచ్ ఓట్లను బహిష్కరించారు. లాస్ట్ టైం ఏంటంటే ఏబీ తండ, చాంప్లా తండ, సాయిరెడ్డిపల్లి ఈ 3 పంచాయతీలలో ఓట్లు వేసుకొని గెలిచారు. ఆడికి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఇంకా పోలే. ఏబీ తండలో అది ఇంకా అట్లనే కొనసాగుతూ ఉన్నది. ఈసారి మాత్రం ఓట్లకు వచ్చారు. కాకపోతే ఏంటంటే అటు సైడ్ అభ్యర్థి ఆడ ఏరియాలో కట్టుతాడు, మా వాడు గెలితే అనేది వాళ్ళకు ఉన్నది. ఇటు ఉన్న అభ్యర్థి ఈయనే గెలవాలి, ఇటు కడతానని ఉన్నది కదా. దాన్ని ఎట్లా అనేది సమన్వయం చేయాలి. గ్రామ పంచాయతీ ఆల్రెడీ అక్కడ కట్టేస్తా ఉన్నారు కదా ఏబీ తండాలు కడతా ఉన్నారు. కాకపోతే అంటే మాకు ఇంకా రేషన్ షాప్ ఇటు వస్తుంది, అంగన్వాడీ ఇటు వస్తుంది అనేది వాళ్ళ ఫీల్ ఇచ్చుకుంటారు. ఓకే, సో దీన్ని మీరు క్యాచ్ చేసుకుంటారా అంటే ఓట్ల రూపంలో? అట్లేం లేదు సార్, క్యాచ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు టోటల్గా గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంటే దానికి చుట్టుపక్కల అన్నీ అక్కడికి వస్తేనే బాగుంటుంది. డిక్లేర్ అయ్యా సార్ ఏబీ? మీ ఏబీ తండా క్యాండిడేట్ డిక్లేర్ అయ్యా సార్? కాలే. దానికి ఎంతమంది పోటీలు ఉన్నారు? ఒకళ్ళే ఉన్నారా, 2-3 ఉన్నారు? మాకు 2 ఉన్నారు. అక్కడ కూడా 2 ఉన్నారా? ఇక్కడ ఇవాళ రేపు చేసేస్తుంది, రేపు క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక డౌట్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు అన్ని పార్టీలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 3-4 ఉన్నారు. ఓకే, ఇప్పుడు చింతనేకుండా 5 అన్నారు. ఒక్కరికే మీరు సపోర్ట్ చేయాలి పార్టీ అన్నప్పుడు. ఎవరైనా రిమైనింగ్ 4 మెంబర్స్ ఉంటారు. ఎట్లా సర్దుమను చేస్తారు? ఇప్పుడు వాళ్ళు కనుక రివర్స్ అయితే ఓట్ల చిలిక డెఫినెట్గా జరుగుతుంది. మరి వాళ్ళని మీరు సర్దుమను చేయాలి, ఒకళ్ళని ఒప్పించాలి. దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు బాధ్యత? యాక్చువల్ ఏంటంటే సార్, నిలబడ్డ 5 అభ్యర్థులు కూడా చాలా పవర్ఫుల్ అభ్యర్థులు, ప్రజలలో మంచి పట్టున్న అభ్యర్థులు. యాక్చువల్గా అది సమన్వయం చేయడానికి చాలా కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉన్నది. కానీ కొంత విదిన్ పార్టీలో ఏంటంటే పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అభ్యర్థులు కూడా కట్టుబడి ఉండాలి కాబట్టి కొంత మాట్లాడినాం. ఒక 3 అభ్యర్థులు పార్టీ కట్టుబడి ఉంటాం, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని అంటూ ఉన్నారు. ఇంకొకరు 2 కొద్దిగా అటు ఇటుగా ఉన్నారు. వాళ్ళతో కూడా ఈరోజు మాట్లాడి మా నాయకుడు దయాకర్ రావు గారు వచ్చిన తర్వాత వారితో కూడా మాట్లాడించి వాళ్ళకి అంటే భవిష్యత్తులో ఏదైనా హామీలు ఇప్పించి ఏర్పాటు చేసి సర్దుబాటు చేద్దామని అనుకుంటాను. ఓకే, ఆ రకంగా ఓట్ల చీలిక జరగకుండా ప్రయత్నం చేస్తాం. ఓకే, పర్వతగిరి మండల ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్? మండల ప్రజలకి అంటే సార్ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు స్థానిక సంస్థలు గత 2 సంవత్సరాల గురించి జరగలే, ఇప్పుడు అవకాశం వచ్చింది. సరే, పార్టీలు మా పార్టీ గెలవాలని నేను ఖచ్చితంగా అనుకుంటాను.
అయితే నేను ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నానంటే, మీకు సేవ చేసే వ్యక్తికి, మీ మధ్యలో ఉండే వ్యక్తికి, నిత్యం మీకోసం మీ సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తికే నేను సర్పంచ్గా వార్డు మెంబర్లుగా ఎన్నుకోవాలని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నారా? అంతే కదా, పార్టీలకు అతీతంగానే మాట్లాడుతాం. ఎందుకంటే వాళ్ళ మధ్యలో మేము అలాంటి వ్యక్తులనే సెలెక్ట్ చేసినాం. మేము మాత్రం మా పార్టీ నుంచి ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసినాం. 33లో ఎన్ని గ్రామాలు సెలెక్ట్ అయినాయి ఇప్పటికి? మాకు ఒక 15 గ్రామ పంచాయతీ సెలెక్ట్ అయింది. 15 ఓకే. రిమైనింగ్ 1-2 డేస్లో అయిపోద్దా? దాదాపు ఈరోజు కావాలి, లేకపోతే రేపు అయిపోద్దా? ఎందుకంటే విత్డ్రాస్ మాకు 3వ తారీఖు ఉంది, అదే లాస్ట్. అవును, విత్డ్రాస్ కాకపోతే మీకు ఓట్ల చీలిక జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది సార్, ఖచ్చితంగా జరుగుతుంది. 100%. సో ఇది పెద్ద కత్తి మీద సాము అంటారు కదా, ఇది మీరైనా డీల్ చేసేది మొత్తం ఇంకా 2-3 ఉన్నారు? మా పార్టీ నాయకులు ఇంకా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. మా అధినాయకుడు దయాకర్రావు గారు ఉన్నారు. మేము ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకుపోయి వారితో చర్చలు చేసి ఎట్లయితే బాగుంటుంది అనేది సర్వేలు కూడా చేపిస్తూ ఉన్నాం. మేము 3-4 ఉన్న అభ్యర్థులకు కూడా మేము సర్వేలు చేయించి కూడా దాంట్లో ఎవరు బెటర్ అనేది ఆ సర్వే రిపోర్ట్ ఆధారం కూడా టికెట్లు ఇస్తూ ఉన్నాం. ఓకే, రైట్. సో భారతీయ జనతా పార్టీతో మీకు మమేకం కనుక, అంటే సత్సంబంధం కనుక సెట్ అయితే కొన్ని సీట్లు మీరు కైవసం చేసుకునేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్, వారికి కూడా ఓట్ బ్యాంక్ ఉన్నది సార్. ఎందుకంటే వారు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వారితో సమన్వయం చేసుకొని ముందుకు పోదాం అనేది ప్రతిపాదన తెచ్చింది నేనే. దానికి మా నాయకులు, మా అధినాయకుడు దయాకర్రావు గారు, అదేవిధంగా అవతల పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా ఇది చెప్తే వాళ్ళు కూడా అంగీకరించి ఇది బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. 2 సార్లు సిట్టింగ్ అయినాం, చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఈరోజు రేపట్లో వాళ్ళతో కూడా క్లారిటీ వస్తుంది. రైట్. సో ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా ఏం లేదు సార్, ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. కాంగ్రెస్ అభ్యర్థికి ఎందుకు ఓట్ అయ్యదు? భారతీయ జనతా పార్టీ మీరు ఇట్లాగో ఒకటి అయిపోయారు కదా, ఎందుకు ఓట్ వేయద్దు, మీకే ఎందుకు ఓట్ వేయాలి చెప్పి ముగించేయండి. సో నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల కాంచి చేసింది శూన్యం. మేము గత 10 సంవత్సరాల్లోనూ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్స్తో పాటు పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, ఇంటర్నల్ సీసీ రోడ్స్, డ్రైనేజీలు, లైటింగ్స్, గ్రామానికి ఎన్ని వసతులు కావాలనో డంపింగ్ యార్డ్కి సంబంధించిన వాటికి వెహికల్స్, గ్రామ పంచాయతీలు ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, దాదాపు గ్రామానికి సంబంధించిన ఎన్ని వసతులు కావాలనో 10 సంవత్సరాలు సమకూర్చినాం మేము. ఆ రోజు నుంచి మా ప్రభుత్వం పైన కానీ ఈ రోజు వరకు గ్రామ పంచాయతీ లైట్ పోతే కూడా లైట్ వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు గ్రామాలు వెలుగులు లేకుండా మూగపోయినాయి. అలాంటి పరిస్థితి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలను చూసి మాకు ఓటు వేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గ్రామాలలో వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్లీ, గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి, అవి మీకు మైనస్ అవుతాయి అని అనుకుంటా లేరా? ఇందిరమ్మ ఇల్లు అంటే సార్, ఇందిరమ్మ ఇల్లు ఒక గ్రామంలో 100 నుంచి 150 మంది అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. అవును, వాళ్ళు ఇచ్చింది ఎంతమంది? 10-12 మందికి ఇచ్చింది. మిగతా 90 మంది వాళ్ళకి యాంటీగానే ఉంటారు కదా, వాళ్ళు మాకు ఇవ్వచ్చు కదా. సెకండ్ విడత అంటున్నారు, థర్డ్ విడత, 3 విడతలు ఉన్నాయంట, ఫస్ట్ విడత మాత్రమే అయిందని చెప్పేసి వాళ్ళ వాదన. ఓకే సార్, ఇప్పుడు నేను సెకండ్ విడతలో కూడా గయ్య 10 ఇస్తారు, థర్డ్ విడతలో గయ్య 10 ఇస్తారు, అప్పటి వరకు ప్రభుత్వం పోతుంది. ఇప్పుడు మాకు ఇంకా మాకైతే 100 మంది పెడితే 70 మంది అయితే మా వైపు ఉంటారు కదా, 30 మంది వాళ్ళ వైపు పోయినారు. అట్లా కూడా మేము మెజార్టీ 40 ఉన్నాం కదా, అట్లా కూడా చూసుకుంటా. ఓకే, అంతే కదా సార్. రైట్, కరెక్ట్. అంటే సార్ మేము కూడా మీరు కొన్ని ఇంటర్వ్యూలో చూసినా, నేను ఒక్క ఇల్లు కట్టియాలని అంటా ఉన్నారో తప్పు. ఇప్పుడు వాళ్ళు ఏం కడుతూ ఉన్నారు సార్, ఒక ఇల్లుకు మినిమం 15 లక్షల నుంచి 20 లక్షల ఖర్చు వస్తూ ఉన్నది. వీళ్ళు ఇచ్చేది 5 లక్షల రూపాయలు. యాక్చువల్గా మేము ఇదే మండలంలో, ఎందుకంటే కాంగ్రెస్ డబుల్ బెడ్రూమ్కి 15 అవుతుందా? 15 అవుతుంది సార్. మీరు ఒకసారి పోయి వీళ్ళు ఇచ్చే పైసలు మేస్త్రికి సరిపోతలేదు. ఇసుకే, ఇటుక, కంకర, ఎందుకు సలాకి, సిమెంటు ఇవన్నీ ఉంటాయి కదా సార్, మొరము, కూలర్లకు పోతానే అంతే సార్. ఓన్లీ లేబర్ ఛార్జెస్కి వీళ్ళు పనిచేస్తాను సార్. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలే అని చెప్పి గత ఇంటర్వ్యూలో నేను చూసిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, అది తప్పు సార్. మన మండలంలో మీరు కూడా ఎంక్వైరీ చేయండి. తుర్కల సంవరణంలో 31 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం, చింతనేకొండలో 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. ₹1 కూడా ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నాడో ఆయనకు ₹1 ఖర్చు కాకుండా కంప్లీట్ కట్టి తాళాలు చెప్పినాం.
సీసీ రోడ్, ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్, టైల్స్ గిల్స్ అన్నీ వేసి అంటే సుమారుగా ఒక ఇల్లు 15 లక్షల వాల్యూ చేసే ఇల్లు ఈ పొరదగిరి మండలంలో 80 మందికి ఇచ్చినాము. ఓన్లీ పొరదగిరి మండలం ల్యాండ్తో సహా. ఓకే, అది ఒక్కసారి వాళ్ళు చూసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇవ్వలేదు అనేది కాదు, ఇచ్చినాము, పూర్తి స్థాయిలో ఇవ్వలే. పూర్తి స్థాయిలో వాస్తవంగా అన్నారానికి 80 ఇల్లు మంజూరైనాయి సార్. నేను అన్నారానికి 80 ఇల్లు నేనే మంజూరు చేయించిన. నారాయణపురానికి దాదాపు 60 ఇల్లు మంజూరైనాయి. ల్యాండ్స్ లేవు. ఓకే, ల్యాండ్ లేక నా దగ్గర కలెక్టర్తో ప్రొసీడింగ్ నా దగ్గర ఉంది సార్. మీరు చూసినా ఉండాలి, 23, 21, 22లో ప్రొసీడింగ్ వచ్చింది. ఓకే, ల్యాండ్ లేక వెనక పోయినాయి. మేము ల్యాండ్ కోసం ప్రయత్నం చేసాం, దొరకలే గవర్నమెంట్ ల్యాండ్. ఇక్కడ రైతులను అడిగినా కొన్ని డబ్బులు ఇస్తామని కూడా వాళ్ళు ఇవ్వలే. దానివల్ల వెనక పోయింది తప్పితే ఈ మండలంలో ఇప్పుడు ఇంతకుముందు మనం 80 కట్టినాం. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు వాళ్ళు ఇందిరామయ్యలు 300, 200 ఇచ్చింది కావచ్చు, కానీ మేము 80 కట్టి విత్ ల్యాండ్తో సహా తాళం చేతిలో చెప్పినాం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. రైట్ రైట్. ఇప్పుడు వార్డ్ మెంబర్లు ఎక్కువ సంఖ్యలో గెలుచుకునేటువంటి అవకాశం మీకుందా? ఇప్పుడు వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీటీసీ అంటే ఓకే, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎక్కువ సంఖ్యలో అన్నట్టుగా మీకు ఆ ఫీలింగ్ కలుగుతూ ఉందా? 100% ఉంది సార్. మన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలప్పుడు మాకు వచ్చింది ఆ ఫీలింగ్. ఖచ్చితంగా మేమే పూర్తి స్థాయిలో గెలుతాం. అంటే కోరం మాకు ఎంపీపీకి కానీ జెడ్పీటీసీకి వెళ్తాం, కోరం వస్తుందనే నమ్మకం ఉన్నది మాకు. ఎంపీపీ వస్తుందని నమ్మకం ఉందా? 100% ఉన్నది. ఓకే, ఎంపీపీ, జెడ్పీటీసీ 2 వస్తాయని. అంటే ఇక్కడ బీజేపీతో టైఅప్ అయితే మీరు డెఫినెట్గా అంటే అప్పుడు మేము అనుకోలేదు. బీజేపీ లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు అనుకోలేదు, కానీ మేము అనుకోకుండానే మేము సర్వేలు చేపించినా మాకే అనుకూలంగా ఉన్నది. మనలో సుమారుగా 38,000 చిల్లర ఓట్లు సార్, 39,000. 100% ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్న మండలం ఇది. అవును, పర్వతగిరి ప్లస్ రైతులు ఎక్కువ ఉన్న మండలం కూడా. అవును, కాబట్టి రైతులు ఇప్పుడున్న పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి వేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సరే, వాళ్ళు ఏమన్నా మా ప్రభుత్వం ఉన్నదని చెప్పి కొన్ని భయభ్రాంతులకు గురి చేసి కొన్ని కేసులు పెట్టిస్తామనో, లేకపోతే కొన్ని స్కీమ్స్ ఆశ పెట్టి అట్లా రైతు భరోసా పడ్డాయి కదా, చాలా మంది అందరికి పడ్డాయి రైతు భరోసా. సో అది మీకు మైనస్ అవుతుంది కదా. ఇప్పుడు రైతు భరోసా అనే స్కీమ్ని క్రియేట్ చేసింది ఎవరు సార్? సరే కేసీఆర్ గారే క్రియేట్ చేశారు. ఓకే, కానీ ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు ప్రజెంట్ ఇస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఓకే, మీరు ఒక రైతు దగ్గరకు పోయి మీరే ఇంటర్వ్యూ చేయండి, మీకు రైతు భరోసా పడదా అని. యాక్చువల్గా రైతు భరోసా 4 టర్ములు పడాలి. 2023 నవంబర్లో పడాలి. ఎలక్షన్ కూడా వచ్చి ఆగింది. ఆ రైతు భరోసా వేయలేదు. తర్వాత ఒకసారి రైతు భరోసా సగం వేసిండు. లాస్ట్ టైం పూర్తి స్థాయిలో వేసిండు. మొన్న ఇప్పుడు నవంబర్లో రైతు భరోసా పడాలి. ఇప్పటి వరకు రైతు భరోసా వేయలేదు. మొత్తం 4 టర్ములు వేసే రైతు భరోసాను ఒకటి పూర్తి స్థాయిలో వేసిండు, ఒకటి సగం వేసిండు. ఇప్పటి వరకు 2 వేయలేదు. బడ్జెట్ కారణంగా కేసీఆర్ గారు అన్ని అప్పులపాలు చేసిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి వర్గం అంటా ఉంది. కాగు నివేదికల పార్లమెంట్లో క్లియర్గా ఇచ్చిన 8 లక్షల కోట్లు అప్పు చేసారు. అది రేవంత్ రెడ్డికి తెలియదా? ఇప్పుడు ఈయన ఎన్ని అప్పులు చేసిండు, ఇప్పుడు ఈయన కూడా చేస్తాడు కదా. ఇన్కమ్ ఇప్పుడు ప్రతి మంత్ 18,000 కోట్ల చిల్లర మన బడ్జెట్ ఉంటుంది. ప్రతి నెల మనకు వచ్చే ఇన్కమ్ రాష్ట్రం. మరి ఎందుకు పెరుగుతలేదు? రోజు ఎందుకు తగ్గుతుంది? అంతకుముందు ఎందుకు పెరిగింది, ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది? అది ప్రభుత్వం వాళ్ళ ఆలోచన. ఆర్టీసీ వల్ల తగ్గుతుంది అనుకుంటారా మీరు? ఆర్టీసీ అని కాదు, ప్రభుత్వ వైఫల్యాల వల్ల పెట్టుబడులు వస్తలేవు నాకు తెలిసి. వీళ్ళ పరిపాలన విధానంతోనే వైఫల్యాలు చెందుతానని నేను అనుకుంటాను, నా ఓన్ ఒపీనియన్. రైట్. ఇంకేమైనా ఉందా సార్? ప్రజలకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ అయితే ఇచ్చేసినట్టేనా? ఇచ్చేసినట్టే. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.